శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క పరిస్థితి అంటే ఆదాయ వ్యయాలు, గ్రహచారం, గ్రహ సంచారం చేసుకోదగ్గటువంటి పరిహారాలు గురించి పరిశీలిస్తాం. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 4 పాదాల వారు, రేవతి నక్షత్రంలోని 4 పాదాల వారు కూడా ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. వీరి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు మాత్రం తక్కువగా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం అనేది 4. ప్రధాన గ్రహాలైన గురువు ద్వితీయంలో అంటే రెండింట ఏప్రిల్ 30వ తారీఖు వరకు, అదేవిధంగా ఆ తర్వాత సంవత్సరం పూర్తయ్యే అంటే మళ్ళొచ్చే ఉగాది దాకా తృతీయంలో సంచరిస్తాడు. వ్యయంలో శని, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచరిస్తాడు. ప్రధాన గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వీరిపై పూర్తిగా ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా భగవద్ ఆరాధనతో, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో పేదలకు బీదలకు దాన ధర్మాలు చేసుకుంటూ ఓపికతో ఈ యొక్క ఏడాది గడిపితే చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా శివారాధన, దుర్గాదేవి, గణపతి ఆరాధన అనేది నిత్యం చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇక మాసాల వారీగా యొక్క మీనరాశి వారి పరిస్థితి పరిశీలిస్తే చైత్రం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, కుటుంబ సభ్యుల సలహాలు పాటించి సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెరుగుతారు. వైశాఖ మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి అనవసరమైన చర్చలు మీ ముందుకు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు బంధువులతో పనులు నెరవేర్చుకుంటారు. ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారు. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. కళాకారులకు చక్కటి అవకాశాలు వస్తాయి. జ్యేష్ఠ మాసం, ఈ యొక్క మీనరాశి వారు ఈ మాసంలో ప్రారంభించిన పనులు మొదట మందకొడిగా సాగినప్పటికీ తర్వాత అనుకూలంగా పూర్తి చేస్తారు. బంధువులు స్నేహితుల వలన మీకు కలిసి వస్తుంది. కొన్ని విషయాల్లో మనస్పర్ధలు అనేవి రావచ్చు. ఆషాఢ మాసం, ఈ రాశి వారికి ఈ మాసంలో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో చక్కటి కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. శ్రావణ మాసం, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసర చర్చల వల్ల మనశ్శాంతి కొరబడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తారు. భాద్రపద మాసం, ఈ యొక్క మీనరాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతోషంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. ప్రయాణాల కారణంగా అలసట అనేది పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. బరువు బాధ్యతలు పెరుగుతాయి ఈ మాసంలో. ఆశ్వీజ మాసం, ఈ యొక్క మీనరాశి వారికి ఈ మాసంలో కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన మాసం. సమయపాలనతో సత్ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం, రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇక కార్తీక మాసంలో స్నేహితులు బంధువులతో పనులు నెరవేర్చుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన మాసం ఇది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. మార్గశిర మాసం, ఈ మాసంలో మీనరాశి వారికి కుటుంబంలో అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పుష్యమాసం, ఈ మాసంలో ఈ రాశి వారి యొక్క పరిస్థితి ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో సత్కీర్తి పొందుతారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురికి సహాయపడతారు. మాఘమాసం, ఈ నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. అవసరాలకు సరిపడా ధనం చేతిలో ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పట్టుదలతో ఫలితాలను సాధిస్తారు. పాల్గొన మాసంలో మీనరాశి వారికి శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల అలసట, అనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఈ రాశి వారు ప్రధానంగా గ్రహ ప్రతికూలత ఎక్కువగా ఉండడం వల్ల
పరిహారాలను భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ భగవంతుడిపై భారం వేసి ముందుకు వెళ్తే శుభ ఫలితాలను పొందవచ్చు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.